సో ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సో తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై తనను తాను కొరడాతో కొట్టుకుని శిక్షించుకుంటున్నటువంటి ఆ వీడియో. సో ఎందుకు ఏం తప్పు చేశాడు ఆయన అని చెప్పేసి ఆ కొరడాతో ఆయన కొట్టుకుంటున్నాడు, అసలు దాని వెనకాల కారణం ఏంటి అనేటటువంటిది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నేను ఎక్కడో భాషా సినిమాలో అనుకుంటా చూశాను, తమ్ముడు చేసినటువంటి తప్పుకి వాడు ఇంద్రుడు అని ఉంటాడు, రౌడీ షీటర్. సో వాడు కొడతాను స్తంభానికి వేసంటే కాదు వాడినొద్దు, వాడు చిన్నపిల్లడు, నాకు వెయ్యండి ఆ శిక్ష అని చెప్పి భాషగా ఉన్నటువంటి మాణిక్యం వెళ్ళి ఆ యొక్క స్ట్రీట్ లైట్కి కట్టేస్తే దెబ్బలు తింటాడు నవ్వుతూ. సో నాకెందుకో అన్నమలై చేస్తున్నటువంటి ఈ పని నాకేంటో ఒకసారి అదైతే గుర్తొచ్చింది, రజనీకాంత్ గారు భాషా సినిమా గుర్తొచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే తమిళనాడులో అన్నా యూనివర్సిటీ అని ఒకటి ఉంది. అంటే మనకి ఇక్కడ ఓయూ యూనివర్సిటీ ఎలా ఆంధ్ర యూనివర్సిటీ కానీ అంటే వైజాగ్ సంబంధించి ఎలా ఉన్నాయో అలాగా నాన్న యూనివర్సిటీ, అలాగే అక్కడ అన్నా యూనివర్సిటీ అని ఒకటైతే ఉంది. సో దాంట్లో జరిగినటువంటి ఒక ఘటన ఏంటంటే ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడెక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మేబీ ఏదో ఒక ప్రైవేట్గా ఉన్నటువంటి సమయాన్ని ఒకడొచ్చి వీడియో తీశాడు. వీడియో తీసి ఎవడైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడిని ఒక అతను పక్కకి తీసుకెళ్ళిపోయాడు. రెండో వాడు అమ్మాయిని బెదిరించాడు. బెదిరించి ఏంటంటే నేను వీడియో తీశాను, నేను చేసినటువంటి దానికి అంటే నేను చేసేటువంటి దాన్ని నువ్వు కనుక అంగీకరించకపోతే ఈ వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతాను అనేటటువంటిది, ప్లస్ ఆ అమ్మాయి సెల్ లాక్కుని అందులో వాళ్ళ ఫాదర్ నెంబరు నోట్ చేసుకుని ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తాను, నేను చెప్పిన మాట వినాలి అని చెప్పి అమ్మాయి మీద అతను అఘాయిత్యం అయితే చేశాడు. అంతేకాకుండా యాక్చువల్గా ఇంకొకడు కూడా ఉన్నాడు దీంట్లో, సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ నాతో ఉన్నాడు, వాడితో కూడా నువ్వు గడపాలి అనేటటువంటి. సో ఇదంతా కూడా ఒక 30 నుంచి ఒక 45 నిమిషాల పాటు ఈ యొక్క అకృత్యం మీద జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. సో ఇక్కడి వరకు ఓకే, కంప్లైంట్ ఇచ్చింది, అంతవరకు ఓకే. కాకపోతే ఇందులో ఈ కంప్లైంట్లో పోలీసు వాళ్ళు చెప్పేటటువంటి కథనం ఏంటి అంటే అందులో ఆ జ్ఞానశేఖర్ అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. సో వాడిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఈ అరెస్ట్ కూడా ఎప్పుడు చేశారు అంటే ఎంత రచ్చ అయితే తప్ప వాడిని అరెస్ట్ చేయలేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటి అంటే ఈ కొడుకు ఈడు ఏదైతే ఉందో ఈ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా జరుగుతుంటే కనుక ప్రోగ్రాంలు దాని బిర్యానీలు సప్లై చేస్తారట. సో బిర్యానీ తిన్న విశ్వాసంతో వీళ్ళు ఆయన ఫస్ట్ అరెస్ట్ చేయలేదు. కాకపోతే ఇంకా ఇది ఉధృతం అవుతుంది కాబట్టి ఇంకేం చేయలేక అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినా కూడా ఆ రెండు వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి దాన్ని అసలు బయటికి తీసుకురావట్లేదు. ఆ సార్ అనేటటువంటిది వాడు ఎవడు సార్, ఎవడా సార్, ఆ సార్ పేరు చెప్పండి సార్, ఆ సార్ పేరేంటో చెప్పండి, ఆడిని మాత్రం బయట తీసుకురావట్లేదు. ఈ స్టాలిన్ గవర్నమెంట్ అలాగే మనం ఉదయనిధి స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తున్నట్ట. సనాతన ధర్మం అనేటటువంటిది మలేరియా, డెంగ్యూ సంథింగ్ ఏదో చెప్పాడు. అది కాదురా, అసలు మీరే ఈ సమాజానికి పట్టినటువంటి ఎయిడ్స్, కరోనా, నువ్వు నీ బాబు అని నాకు అనాలి అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో కొంచెం సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాను. సో ఇదే ద్రవిడియన్ మోడల్ని మన విజయ్ గారు కూడా మరి ముందుకు తీసుకెళ్తానంటున్నారు ఫెయిర్ సిద్ధాంతంతో. మరి మహానుభావుడు ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. సో అంటే జరిగిన ఘటన అయితే ఇది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవటం లేదు, ఈ గవర్నమెంట్ సరిగ్గా స్పందించటం లేదు అని అన్నామలై గారు వాడెవడో కాదు, అసలు ఈ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదం ఇది. సో దానికి సంబంధించి సాటే అడి అని చెప్పేసి అక్కడ ఒక సాంప్రదాయం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి మాల కూడా ఆయన వేసుకున్నాడు. అలాంటి సమయంలో ఇలా కొరడాతో కొట్టుకుని వాళ్ళు ఏదో ఆ యొక్క దాన్ని శిక్షణ అనుభవిస్తారు. అంటే చేసిన తప్పులకి సంబంధించినటువంటి దానికి సంబంధించి అంటే అదేదో ఒక ఆచారం అయితే అక్కడైతే ఉంది. అంతేకాకుండా ఆయన ఒక భీకరమైన శపథం చేశారు, వచ్చే ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వం గద్దె దిగే వరకు నేను చెప్పులు వేసుకోను అని కూడా ఆయన పబ్లిక్గా శపథం అయితే చేశారు. సో అంటే ఇంత దారుణం, ఇంత అకృత్యం జరుగుతుంటే ఇందులో ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిందో అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అందులో అమ్మాయి ఇంటి అడ్రస్, అమ్మాయి ఫోన్ నెంబరు, అమ్మాయి పేరు. ఇప్పుడు నిర్భయ ఘటన జరిగింది, బట్ ఒరిజినల్ పేరు ఇంకోటి ఏదో ఉంది. అలాగే ఈ మధ్య జరిగినటువంటి చాలా దారుణాలు ఉన్నాయి, అసలు పేరు చెప్పరు. అంటే అది మినిమం కామన్ సెన్స్ అది. ప్లస్ అన్నమలై కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, అసలు చాలా సెక్యూర్గా ఉండాల్సినటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనేటటువంటిది బయటికి ఎలాగ వచ్చింది? ఎందుకంటే ఇలా చాలామంది వస్తే ఎలాగా, అసలు ఎందుకు చేశారు అంటే ఆ బిహైండ్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి ఘటన మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక
మరి కొమ్ము కాయడానికి కుదరదు కదా. అందుకని ఒకవేళ ఎవరి మీద అఘాయిత్యాలు చేసుకోవచ్చు, అలా చేసిన వాళ్ళు కంప్లైంట్ పెడతారేమో, పెడితే ఇదిగో మీ బతుకులు కూడా ఇలా రోడ్డు మీకు వచ్చేస్తాయి అని చెప్పి బెదిరించడానికే ఇలా చేశారు అనేటటువంటిది ఆ వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్. సో దాన్నే ఆయన చెప్తున్నాడు. సో గవర్నమెంట్లో ఆయన లేడు కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి తన నిరసన ఎలా తెలియజేయాలో తెలియక ఇలాంటి తనను తాను శిక్షించుకున్నాడు. దీనికి సదరు పోలీస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, అబ్బాయి ఏదో కంప్యూటర్ గ్లిడ్జ్ వచ్చి అలా బయటికి వెళ్ళిపోయింది అంతే, అన్న పెద్ద విషయం ఉందా, అమ్మాయిని కూడా అడిగాం, ఏమన్నా అరెస్ట్ చేసాం చూసావా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అమ్మాయి. ఒక ఇద్దరు వచ్చి 45 నిమిషాల పాటు నరకం చూపించి ఆ అమ్మాయి ఇప్పుడు మనకి ఇష్టం లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వము, అలాంటిది అంత అఘాయిత్యం చేస్తే అండ్ అరెస్ట్ చేసినందుకు ఈ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయిందట. అసలు విక్టిమ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందా, అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది జరిగినా కానీ ఇలాంటి సంఘటన జరగడం అమానవీయం. దీనికి సంబంధించి ఆ బీజేపీ వాళ్ళు కూడా అక్కడక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక 450 మంది తీసుకెళ్ళి లోపలేసారు. అసలు ఫస్ట్ ఏళ్ళు వేసారు లోపల, అన్యాయం జరిగింది ఆయన అరెస్ట్ చేయండి అంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసారు. ఎవండరా ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఆడిని ఫస్ట్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాల్సింది ఆడిని. ఆడి వెనకాల ఈ పనికి సహకారం చేస్తున్నటువంటి సార్గడ్డి, ఆ సార్గడ్ని దాచేశారు. ఈయన ఏదో ఊరికే అరెస్ట్ చేసి ఆ పక్కన అలా ఉంచారు. ఖచ్చితంగా రేపొద్దున బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే మాకు ఆ పార్టీ దానికి సంబంధించి బోల్డ్ అంతమంది మా ఉదయనిధి స్టాలిన్తో ఫోటోలు దిగుతారు, ఆయన సూపర్ స్టార్. అవి ఏంటి అంటాడు, సూపర్ స్టార్ కదా, ఇన్విటేషన్లు ఉన్నాయి, పార్టీ ఇన్విటేషన్లో పేరేస్తాడు ఎవడన్నా, ఈ పేరు ఉందట దాంట్లో. ఆ పార్టీ ఇన్విటేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వచ్చిన వాటిల్లో కూడా ఈ పనికి మాల జ్ఞానశేఖర్ అనేటటువంటి దరిద్రుడి యొక్క పేరు ఉందట అందులో. మరి దానికే సమాధానం చెప్తారంటే ఏం లేదు, అది మా పార్టీ సిద్ధాంతం అంతే. ఎందుకంటే ద్రవిడియన్ స్టైల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అది. సో కాబట్టి దాంతో అలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఏంటంటే చూడండి, ఈ సనాతన ధర్మం యొక్క రూట్స్ ఉన్నటువంటి అన్నామలై గారు ఖచ్చితంగా బాధ్యత వహించి ఇంతలా చేస్తున్నారు అంటే ఈ దిక్కుమాలిన సన్నాసులు సమన్యాయం అని లేకపోతే ఇంకోటి అని చెప్పి దేశాన్ని విభజించడం గురించో లేకపోతే వాళ్ళ కులస్తులను వాళ్ళ పార్టీ వాళ్ళకో కొమ్ము కాసుకోవడానికో ఈ న్యాయాన్ని ధర్మాన్ని అమ్ముకోవడానికి చేస్తున్నారు తప్ప, ఇలాంటి మంచి వ్యక్తులు కనుక అధికారంలోకి వస్తే అన్ని కులాలు బాగుంటాయి, అన్ని మతాలు బాగుంటాయి, అన్ని జాతులు బాగుంటాయి, టోటల్గా దేశం బాగుంటుంది. ఇలాంటి వాళ్ళని ఎన్నుకోండి. అంతేగాని ఇలాంటి చెత్త సన్నాసుల్ని మీకు స్పీచ్ల్లో ఓదరగొట్టి పర్సనల్గా వ్యక్తిత్వం లేని క్యారెక్టర్ లేని ఇలాంటి ఎయిడ్స్ని ఇలాంటి కరుణగాళ్ళని నమ్ముకోకండి. దయచేసి తమిళనాడు ప్రజలందరికీ దండం పెడుతున్నాను, దయచేసి మంచి నాయకుడిని ఎప్పటికైనా ఎన్నుకోండి. మిమ్మల్ని ఇలాంటి ద్రవిడియన్ మూమెంట్ అని చెప్పేసి మిమ్మల్ని అందరితో విడదీసేటటువంటి ఇలాంటి విధ్వంసకారుల్ని ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎన్నుకోకండి, వాళ్ళకి ఓటు వేయకండి. సో వచ్చే 2025 ఎన్నికల్లో అంటే ఒక పార్టీ అని కాదు, అన్నామలై లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు డిప్యూటీ సీఎంగా, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంకా ఆయన తన ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. రోజుకి 16 గంటలు కష్టపడి కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ఒక మనిషి మాకు దొరికాడు. సో తమిళనాడు ప్రజలకు కూడా త్వరలోనే అన్నమలై లాంటి ఒక మంచి వ్యక్తిత్వము, మంచి ఆలోచన, మంచి దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి నాయకుడిగా రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, ఆ మురుగన్ని ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై భారత్.